శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు ఈ కామెంట్స్ కి? మొదట ఐ న్యూస్ వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి రెహమాన్ గారికి అందరికి కూడా నమస్తే. నమస్తే అండి. అయితే వాస్తవానికి ఇప్పుడు మనం సీఎం రమేష్ గారి వ్యాఖ్యల పట్ల తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఒకవేళ స్పందిస్తే దాని పట్ల అధిష్టానం త్వరలో స్పందిస్తుందని వేచి చూద్దాం. అయితే ఇప్పుడు మా పరిధిలో అయితే అది లేదు మాట్లాడడానికి. కానీ నిజంగా ఒకవేళ చర్చలు జరిగినాయా జరగలేదా అవన్నీ తెలియదు. కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక 60 లక్షల మంది కార్యకర్తల సభ్యత్వ నమోదుతోని క్షేత్రస్థాయి నుంచి 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంతో 10 సంవత్సరాలు అధికారంలో కొనసాగిన పార్టీగా అన్ని రకాలుగా పార్టీ విస్తృతంగా ప్రజల్లో ఉన్నటువంటి ఈ పార్టీ అలాంటి చర్యలకు పాల్పడుతుంది, అలాంటి పార్టీ విలీనానికి పాల్పడుతుంది అనేటువంటి మాటకి ఎవరు కూడా దాన్ని నమ్మశక్యంగా లేనటువంటి మాటలు అవి. బీజేపీలో విలీనం అయిపోతుంది, బీజేపీలో విలీనానికి వెళ్ళింది అనేటువంటి మాటలు సత్యదూరంగా ఉన్నటువంటి మాటలుగానే మేమైతే భావిస్తాము. కానీ వాస్తవాలు తెలియాలంటే అది వారు సీఎం రమేష్ చేశారు కాబట్టి ఇది సత్యదూరంగా ఉన్నాయని అనుకోవచ్చు. బట్ కవిత ఆల్రెడీ ఈ మాటల్ని ముందే ప్రస్తావించారు. సో కవిత మాటలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో ఇక్కడ కవిత మాటలకు బలం చేకూరేలాగానే ఏదో ప్రయోగం జరిగింది, అది సీఎం రమేష్ ఇంట్లోనే జరిగింది. సో గతంలో రేవంత్ రెడ్డి కూడా ఇవే కామెంట్ చేశారు ఆగస్టులో. సో ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఈ విషయం బయటపడ్డది. అదే అంటున్నా నేను. ఒకవేళ నిజం అంటే దీనిపై ఏదైనా స్పందించేటువంటి అవసరం కనుక వస్తే కేటీఆర్ గారే దీన్ని నాకు తెలిసి ఖండిస్తారు. అలాంటి సందర్భాలు లేవు అనేటువంటి ఇదిగా నేనైతే భావిస్తున్నా. కానీ బీఆర్ఎస్ పార్టీని విలీనం అనేటువంటిది చాలా ఆలోచించాల్సినటువంటి మాటలు అవన్నీ. ఒక ప్రజారాజ్యంతోని లేకపోతే తల్లి తెలంగాణ పార్టీతోని నవ తెలంగాణ పార్టీతోని బీఆర్ఎస్ పార్టీని పోల్చలేం కదా. బీఆర్ఎస్ పార్టీ అనే దానికి ఒక 2 సార్లు ప్రభుత్వాన్ని నడిపింది, 14 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో అవమానాలు ఉత్తాన పతనాలు చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేటువంటిది అది అసంభవమైనటువంటి మాటగానే దాన్ని చూస్తాం. కానీ బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేటువంటిది కొంచెం ఆలోచించాల్సినటువంటి అంశమే. అది అంత సులువుగా అంత సునాయాసంగా పార్టీ విలీనం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది అయితే అది కొంచెం ఆలోచించాల్సినటువంటి అంశంగానే చూస్తాం. యా, ఓకే శ్రీనివాస్ సార్, నాకు అర్థమైంది, మీ వర్షం నాకు అర్థమైంది. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కూడా. బట్ మీ అధినాయకత్వం ఏం మాట్లాడుతుంది?